ఉండాలి మనం. ये होना चाहिए। ఈ బైబిల్‌లో ఉన్న ప్రతి అంశం మనకు ఆపత్కాలంలో మనకు ఉపయోగపడుతుంది. बाइबल में जो कुछ भी लिखा है वो मुसीबत के समय हमारे काम आता ఈ है। లాక్‌డౌన్‌లో ఈ కరోనా గురించి మనం ఆనందంగా ఉన్నామంటే ఇదిగో ఈ యొక్క కత్తిలో లోపల ఉన్నటువంటి ఆ భయాన్ని పుట్టించే మంచి వాక్యాలు, ఆదరణిచ్చే వాక్యాలు. हम इस लॉकडाउन में बिल्कुल आनंद से, सुरक्षित, खुशी से हैं। उस तलवार की वजह से ही हमारे अंदर डर को निकालता है और अच्छे आनंद से रखता है। ప్రియులారా, प्रियो, చాలా సార్లు మనం కొన్ని టీవీల్లో చూస్తూ ఉంటాం. कई बार हम टीवी में देखते रहते हैं। ఎండాకాలం సమయంలో, गर्मियों के समय में పల్లెటూళ్ళల్లో నీళ్లు దొరక్క, స్వచ్ఛమైనటువంటి నీళ్లు దొరక్క కుంటల్లోనూ మురికి నీళ్లు తీసుకుంటూ మనం చూస్తాం. गांव में साफ पानी नहीं मिलता, इसलिए गड्ढों में से और गंदे गंदे पानी को लोग लेते हैं। ఆ మీడియా వాళ్ళు కూడా చెప్తారు, చూడండి ఇక్కడ అసలు నీళ్లే దొరకట్లేదు, ఆ మురికి నీళ్లే తాగుతున్నారు. मीडिया वाले भी बताते हैं यहाँ पानी नहीं मिल रहा, ये गंदा पानी पी रहे हैं। ఏ మనిషి కూడా మురికి నీళ్లు తాగాలనుకోడు. कोई भी इंसान गंदा पानी नहीं पीना चाहता। స్వచ్ఛమైన పానీ, बिल्कुल साफ पानी, మంచి మినరల్స్, దాంట్లో మంచి విటమిన్స్ మినరల్స్ ఉండాలి. मिनरल्स, विटामिन होने चाहिए पानी में। ఇప్పుడు ఈ మధ్యన మనం వెతుకుతున్నాం అలాంటి నీళ్ల కోసం. आजकल हम ऐसे पानी के लिए ढूंढते हैं। ఇంకొక విషయం ప్రియులారా, एक और बात है प्रियो, ఎప్పుడు కూడా అదృశ్యమైన దేవుడు ఈ ప్రకృతిలో ఉన్నటువంటి ఈ వనరులు, ఈ ప్రకృతిలో దేవుని సృష్టిలో ఉన్నదాన్ని తీసుకొని అదృశ్య దేవుడి యొక్క ఆత్మస్వరూపి యొక్క ఆయనకి తులనాగా చెప్తూ ఉంటాడు. అంటే అతనితోటి ఒక సాదృశ్యంగా చెప్తూ ఉంటాడు. इस सृष्टि की चीजों को ही लेकर पवित्र आत्मा जो स्वर्ग में है विराजमान परमेश्वर, इसकी तुलना को बताता रहता है, పోలుస్తూ ఉంటాడు, పోలుస్తూ ఉంటాడు, तुलना करता रहता है। చాలా మంది చూడండి, నేను ఎట్లా చదివాను నాలాగా చదువురా నువ్వు అంటారు. बहुत से लोग देखिए, मैं जिस तरह पढ़ा वैसे तुम भी पढ़ो करके बोलते हैं। వాళ్ళు అన్న అంటాడు, తమ్ముడిని నాలాగా చదువురా అంటాడు. भाई अपने छोटे भाई से कहता है तुम मेरी तरह अच्छे से पढ़ो। తండ్రి అంటాడు, కుమారుడు నాలాగా ఎదుగురా అంటాడు. पिता अपने पुत्र से कहता है मेरी तरह तुम बढ़ो। అంటే ఒకరిని ఇంకొకరితో సంబోధించి, అంటే మంచి వ్యక్తితోటి ఇంకొక వ్యక్తిని సంబోధించి చెప్తూ ఉంటారు. एक व्यक्ति को जो अच्छा व्यक्ति है, जिसने अच्छे काम किए हैं, उसकी तुलना से द्वारा बताया जाता है। ఎందుకంటే ముందు ఆ వ్యక్తి జీవితాన్ని మనం చూసాం కాబట్టి అది మంచిది అనిపించింది కాబట్టి దాన్ని ఫాలో అయితే మంచిదని. क्योंकि उस व्यक्ति के जीवन को हमने देखा है, उसका जीवन हमें अच्छा लगा, इसलिए उसका अनुकरण करेंगे तो अच्छा होगा। మీరు బైబిల్ అంతా కూడా చూస్తే ఉపమానాలతో నిండి ఉంది. अगर पूरा बाइबल आप देखें, दृष्टांतों से, उदाहरणों से भरा हुआ है। ఉపమానము లేకుండా నేను ఏమీ చెప్పలేదు అంటాడు. बिना दृष्टांत के मैंने कुछ नहीं कहा करके बताया। నోరు తెరిచి ఉపమానములతో చెప్పాడు. मुंह खोलकर दृष्टांतों के द्वारा उसने बातें की। ఎందుకో తెలుసా? क्यों पता है? మనకు కనపడే ప్రకృతిలో ఉన్న వాటిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఆత్మీయ అంశాలని, పరలోక అంశాలను ఎలా అర్థం చేసుకోగలం? हमें जो प्रकृति में दिखाई देता है उसको ही हम समझ नहीं पाते, तो आत्मिक बातें, स्वर्ग की बातें कैसे समझेंगे? కాబట్టి ముందు ఈ సహజ జ్ఞానాన్ని చూపిస్తాడు. ఈ సహజ జ్ఞానంతో ఈ ప్రకృతిని చూపిస్తాడు. इसलिए सहज साधारण ज्ञान इस प्रकृति को पहले परमेश्वर दिखाता है, దానిలో దేవుణ్ణి చూసుకోమంటాడు. उसके अंदर प्रभु को देखने के लिए कहता है। ఈ రోజు आज के दिन పరమ గీతము श्रेष्ठ गीत 5:12, 5:12, పరమ గీతము श्रेष्ठ गीत 5:12 అందరు తీయండి. 5:12 सब खोलिए। పరమ గీతము श्रेष्ठ गीत 5:12 5:12। అందరు బైబిల్ చూడండి, తెలుగులో చదివితే తెలుగులో చూడండి, హిందీలో చదివితే హిందీలో చూడండి. तेलुगु में पढ़ते समय तेलुगु में देखिए, हिंदी में पढ़ते समय हिंदी में देखिए। అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగబడినట్లున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. उसकी आंखें उन कबूतरों के समान हैं जो दूध में नहाकर नदी के किनारे अपने झुंड में एक कतार में बैठे हुए हैं। అర్థమైందా? समझ में आ गया? ఎవరి నేత్రములండి? किसकी आंखें? మొన్న పోయిన వారంలో పోయిన ఆదివారం ధవళవర్ణుడు, రత్నవర్ణుడు 10,000 మందిలో గుర్తింపదగిన వాడుగా గుర్తించాం మనం. हमने संडे को सुना था वो गोरा लाल सा 10,000 में उत्तम है। నిన్న ఆయన యొక్క వెంట్రుకలు అలా ఎలా ఉన్నాయో, ఆయన తండ్రిని కుమారుణ్ణి పోలినటువంటి ఒక అద్భుతమైనటువంటి మహా యొక్క సార్వభౌముడుగా మనం గుర్తించాం. कल के दिन उसके बाल कैसे हैं, पिता पुत्र दोनों एक ही हैं, वो सर्वांतर्यामी है करके हमने सुना ఈ था। రోజు ఆయన నేత్రాల గురించి మనం తెలుసుకోవాలి. आज के दिन उसकी आंखों के बारे में हम जानने जा रहे हैं। నిన్నే అన్నాను నేను, कल ही मैंने कहा था యేసు ప్రభువులో తల నుంచి అరికాల వరకు తీసేసే భాగం ఏమీ లేదు. यीशु मसीह में सर से लेकर पांव तक हटाने वाला एक भी भाग ఆయన नहीं है। బాడీ ఒక సుందరమైన బాడీ, उसका शरीर बहुत ही सुंदर है, పరిశుద్ధము,
पवित्र है। ఆ బాడీ నుంచి మనం కొన్ని నేర్చుకోవాలి. उस शरीर के द्वारा हमें कुछ सीखना चाहिए। నేర్చుకుంటున్నాం మనం. हम सीख रहे हैं। జాగ్రత్తగా పిల్లరా. ध्यान दीजिए प्रियो, ఆయన మనలాంటి వాడు కాదు. वो हमारी तरह व्यक्ति नहीं ఆయనలో है। ఏ భాగం కూడా తీసేది కాదు. उसके अंदर कोई सा भी भाग हटाने के योग्य ఏ नहीं है, భాగం కూడా తీసేసేది కాదు. हटाने का नहीं है। ప్రతి భాగాన్ని వర్ణించగలం. हर एक भाग का अच्छे से ఈ वर्णन రోజు कर सकते రాజైన हैं। సొలొమోను మహారాజు పరమగీతంలో ఆయన వర్ణిస్తున్నాడు. आज के दिन राजा सुलेमान श्रेष्ठ गीत में उसका वर्णन कर रहा అసలు है। ఎంట్రుకలు గగ్గురు పూడ్చే ఒక విధం ఏంటంటే ఇందులో रोंगटे खड़ा कर देने वाली बात इसमें क्या है అసలు कि యేసు ప్రభు పుట్టక ముందే ఆయన గురించి వర్ణించడం అంటే అంత గొప్పతనం తెలుసా? यीशु मसीह के जन्म से पहले ही उसके बारे में वर्णन करना कितनी महान बात है। పుట్టలు అసలు ఆయన वो पैदा ही नहीं हुआ, మరి అలాంటి ఆయన గురించి పుడతాడు ఇలా ఉంటాడు అని వర్ణించటము, ఈ రోజు పరిశుద్ధాత్ముడు ఆ మాటలు మన యొక్క సహవాసంలో వర్ణించటం, అబ్బా ఎంత గొప్పతనం తెలుసా? वो पैदा होगा, वो इस तरह रहेगा, ऐसे चलेगा करके वर्णन करना, और आज की दिन इन्हीं बातों को पवित्र आत्मा हमसे बातें करना कितनी महान बात है। అసలు ఎంత ధన్యులు తెలుసా? మనం कितने धन्य लोग हैं पता है हम? దేవుని కలిగిన మనం ఎంత ధన్యులు. ये प्रभु हमारे अंदर है, कितने धन्य हैं हम। ఇక్కడ చూడండి ప్రియులారా, देखिए प्रियो, జాగ్రత్తగా గమనించాలి. ध्यान दीजिए, ఇక్కడ 3 భాగాలు ఉన్నాయి. 3 भाग हैं यहाँ पर। ఈ నేత్రములను 3 భాగాలుగా చేద్దాం. इन आंखों को 3 भाग हम करेंगे। ఒకటి, एक, నదీ తీరములందు గువ్వల వలె ఉన్నవి. नदी के किनारे दूध के समान है। वो పండుక్ సజీసా. దూసరా రెండోది, పాలతో కడుగబడినట్లున్నవి. और दूध से नहाए हुए के समान है। 3, तीसरा, చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ये रत्नों के समान है। తాచిన అంటే పొదగబడిన అని అర్థం. అంటే छुपाया, కిసిమే లగా హువా. किसी में लगा के रखा हुआ है। తాచిన అంటే తెలుగులో పొదగబడిన అని అర్థం. मतलब कहीं पे लगा के रखा है। కొన్నిటిని తీసుకొచ్చి ఒక దానిలో పొదిగించారన్నమాట. कुछ चीजों को लेके आए और एक जगह डाल के रखा। కానీ ఇక్కడ ఇంగ్లీష్ లో మనం చదివితే अगर इंग्लिश में देखेंगे तो his eyes are as the eyes of doves of the rivers of waters అని ఉంది. అంటే గువ్వ నేత్రముల వలె అన్నాడు ఇక్కడ. यहाँ पे कबूतरों की आंखों के समान करके लिखा అక్కడ है। గువ్వల వలె అని రాశాడు कबूतरों के समान करके लिखा है తెలుగులో. तेलुगु में। ఇంగ్లీష్ లో ఏం రాశాడంటే इंग्लिश में लिखा है నదీ తీరములందు గువ్వ నేత్రముల వలె అన్నాడు. नदी के किनारे रहने वाले कबूतरों के आंखों के समान। చూడండి యేసు ప్రభువుని ఎలా వర్ణిస్తున్నాడో పరిశుద్ధాత్మ దేవుడు. देखिए यीशु मसीह का वर्णन किस तरह करता है पवित्र ఇప్పుడు आत्मा। ఒకటి, గువ్వల నేత్రములు. आंखें और कबूतर की आंखें। కానీ ఇంగ్లీష్ లో ఈ గువ్వలని పావురాలని ఒకే శబ్దంతో పోల్చాడు. इंग्लिश में पंडुकी और कबूतर दोनों को एक ही नाम दिया गया है। ఒకే శబ్దంతో పోల్చాడు. एक ही नाम। చూడండి పిల్లరా, देखिए प्रियो, ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనిస్తే यहाँ ध्यान दे तो ఈ పావురాలు గాని ఈ గువ్వలు గాని ఎక్కువగా మీరు పల్లెటూరులో గాని కొన్ని నదీ తీరాలకు వెళ్తే అక్కడ నదీ తీరాల్లో చక్కగా తిరుగుతూ ఉంటాయి. ये पंडुकी और जो कबूतर होते हैं ये गांव में नदी के किनारे घूमते रहते हैं, वहां आपको दिखाई देगा। స్వచ్ఛమైన స్థలాల్లో తిరుగుతూ ఉంటాయి. जहाँ साफ जगह होती है वहीं पे। ఎందుకంటే ఈ పావురాలకి చేదు కట్టు లేదు. చేదు కట్టు కడవ. क्योंकि कबूतर के अंदर कड़वा नहीं होता है। ఒకే పురుషునికి ఒకే స్త్రీ కట్టుబడి ఉంటాయి. एक ही पुरुष एक ही स्त्री के अधीन ये रहते हैं। అసలు ఇవి చాలా కొన్ని నియమాలు కలిగి ఉన్నాయి పిల్లరా. कबूतर के अंदर बहुत नियम होते हैं, మనుషుల కంటే శ్రేష్టమైనవి. इंसानों से बहुत श्रेष्ठ है ये। అందుకే వీటిని యేసు ప్రభుల వారితోటి పోల్చి చెప్పాడు. इसलिए इनको यीशु मसीह से जोड़कर बताया जाता है। ఇవి నదీ తీరాలలో ఉంటూ స్వచ్ఛమైన నీరు దాగుతూ, ఇంకొక విషయం తెలుసా, నది నిర్మలంగా ఉన్నప్పుడు పైన అలా తిరుగుతూ తన నీడని ఆ నీటిలో చూసుకుంటూ ఉంటాయి. ये नदी के किनारे बहते हुए साफ पानी को पीती है। और एक और बात है, ये नदी के किनारे रहकर बहते हुए पानी के ऊपर उड़ते उड़ते अपनी छाया को देखती है। అక్కడ పైన తిరుగుతూ ऊपर उड़ते उड़ते తన నీడను చూసుకుంటాయి. अपनी छाया को देखती रहती ఎట్లా है। రెక్కలు కదిలిస్తుంటే హావభావాలు చూసుకుంటా ఉంటాయి. किस तरह मैं पंख हिला रही हूँ, कैसे मैं उड़ रही हूँ, इन सब चीजों को ध्यान देती है। కానీ लेकिन గద్దల వలె, కొంగల వలె, రాబందుల వలె కప్పలను తింటము, పురుగులను తింటము అలా చేయు ప్రియులారా. ये गिद्ध की तरह, चील की तरह कीड़े मकोड़ों को खाना,
वो दूसरों को शिकार करना ऐसा चीज नहीं करती है, ఇతరులకు హాని చేయు. दूसरों का हानि बिल्कुल नहीं దీన్ని करती। సంఘంతో పోల్చాడు. इसको कलीसिया से जोड़ा है। యేసు ప్రభువే సంఘము, यीशु मसीह ही कलीसिया है, ఆయన శరీరము, उसका शरीर సంఘము. कलीसिया, మనం అవయవాలం, हम अंग हैं, మనం అవయవాలం. हम अंग हैं। యేసు ప్రభు శరీరం పవిత్రం, यीशु मसीह का शरीर पवित्र है, ఆయన అవయవాలు పవిత్రం. उसके अंग पवित्र हैं, కాబట్టి మనం పవిత్రులు, इसलिए हम पवित्र हैं, పవిత్రులవి. पवित्र हैं। అపవిత్రత అంటకూడదు మనకి. हमारे अंदर अपवित्रता नहीं छूनी चाहिए। చూడండి పిల్లరా, देखिए प्रियो, ఇక్కడ స్వచ్ఛమైన జలములను స్నానము చేస్తాయంట. साफ ఒకటి. पानी में नहाती है एक, ఇంకోటి స్వచ్ఛమైన జలములలో తన ముఖమును చూసుకుంటూ ఆనందిస్తాయంట. अच्छे साफ पानी में अपने मुंह को देखते हुए आनंदित होती है, చూసుకుంటాయంట. आनंदित होती है। అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, यहाँ अर्थ क्या है జాగ్రత్తగా कि, గమనించండి, ध्यान दीजिए, ఇందులో इसके अंदर యేసు ప్రభుల వారు తనను చూపిస్తున్నాడు, తనను చూసుకుంటున్నాడు. यहाँ पे यीशु मसीह अपने आप को दिखाता है और देखता है। ఇప్పుడు ఈ రాజైన సొలొమోను మహారాజు గారు రాబోయే మెస్సీ గురించి రాసింది, అందులోనే స్వచ్ఛమైన సంఘం ఇమిడి ఉంది. राजा सुलेमान ने आने वाले मसीह के बारे में लिखा है और इसी में कलीसिया भी मिली हुई है। పావురులాగా గువ్వల్లాగా ఆయన స్వచ్ఛమైన వాడు, कबूतर की तरह, पंडुकी के समान, वो बिल्कुल साफ है, ఎవరికి హాని చేయడు. वो किसी की हानि नहीं करता। తర్వాత చదువుకోండి, మత్తయి సువార్త 12లో ఉంటది, ఎవరికి ఆయన హాని చేయడు. बाद में आप पढ़ लीजिए मत्ती सुसमाचार 12वां अध्याय में, वो किसी का हानि नहीं करता। వీళ్ళారా, प्रियो, ఇప్పుడు ఆది అపోస్తుల కాలం మొదటి శతాబ్దంలో సంఘము నది వల్లే ప్రవహిస్తున్నారు. అంటే ఆ దినాల్లో आदि प्रेरितों के समय में पहली शताब्दी में कलीसिया जो थी नदी के समान बहती रहती ఆ थी। నదిలో సౌలు లాంటి వాళ్ళు కొట్టుకుపోయారు. उस नदी में सौल की तरह लोग जो थे बहते गए। బడే బడే భయానక స్థితిలో ఆ ఆ మూర్తుల్ని మూర్తుల్ని విగ్రహాలను పూజించే వాళ్ళు, మంత్రాలు, తంత్రాలు, గారడి విద్యలు, పుస్తకాలు, ఈ యొక్క సంఘం అనే ఈ వరదలు అందరూ కొట్టుకుపోయారు. इस कलीसिया में तंत्र मंत्र करने वाले, जादू टोना करने वाले सब लोग बह गए। అది ఎలా ఉందంటే, वो ऐसा था, ప్రవహించు నది వలె ఉంది సంఘం. बहने वाली नदी के समान थी वो कलीसिया। ఆ మొదటి శతాబ్దంలో पहली शताब्दी में అసలు వారు భయపడుతూ ఉన్న ఒక ధైర్యం ఉంది. वो डरते रहते थे, लेकिन उनके अंदर एक हिम्मत था, పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఉంది వాళ్ళకి. पवित्र आत्मा की शक्ति थी उनके पास। ప్రియులారా, प्रियो, కాబట్టి इसलिए ఇప్పుడు సంఘము ప్రార్థన చేస్తుంది. कलीसिया प्रार्थना कर అది रही है। దావీదు మహారాజు నుంచి మొదలైంది. वो दाऊद राजा से शुरू हुआ। చూడండి, देखिए, దావీదు కీర్తన दाऊद की भजन संहिता 23వ కీర్తన 2వ చరణం చదవండి. 23वां अध्याय 2रा वचन। చరణం. పచ్చికర చోట్లను ఆయన నన్ను పురుండజేయుచున్నాడు, ఆ శాంతికరమైన జనముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. చూసారా, देखिए दूसरे अंतरे में, वह मुझे हरी हरी चराइयों में बैठाता है, वह मुझे सुखदाई झल के झरने के पास ले चलता है। సంఘము ప్రార్థిస్తుంది, कलीसिया प्रार्थना करती है, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపించును. मुझे सुखदाई जल के झरने के पास ले चलता है। ప్రియులారా, प्रियो, ఎప్పుడు కూడా మనల్ని ఆయన మంచి మంచి పదార్థాలు మనకి ఇస్తాడు. वो हमेशा अच्छे अच्छे पदार्थ ही हमें देगा। పౌలు గారు రాస్తాడు రోమిల పత్రికలో, पौलुस रोमियो की पत्री में అసలు लिखता తన है, కుమారుణ్ణి ఇవ్వటానికి మనకు అనకం చేయని వాడు మనం అడిగితే ఎందుకు ఇవ్వడు? अपने पुत्र को भी हमारे लिए पीछे देने के लिए पीछे नहीं हटा, तो हम जो मांगेंगे वो क्यों नहीं యేసు देगा। ప్రభు అంటాడు, यीशु मसीह నా कहता దగ్గర है, జీవజలం ఉందన్నాడు. मेरे पास जीवन का जल है। సమరయ స్త్రీ, सामरी स्त्री, ఆ నీళ్ళు ఎందుకు నువ్వు తాగుతావు? तुम क्यों ये पानी पीते हो? నా దగ్గర ఉండి రా, జీవజలం ఇస్తాను నీకు నేను. मेरे पास है जीवन का जल, आज ఇంకెప్పుడు ఈ मैं బావి तुम्हें దగ్గరికి दूंगा। రావు నువ్వు ఇక. तुम कभी भी इस कुएं के पास नहीं ఎందుకు आओगे। వచ్చిందో బావి దగ్గరికి యేసు ప్రభు తెలుసు. वो कुएं के पास क्यों आई, यीशु मसीह ही ఆయన जानता है। హృదయాంతర భాగంలో రహస్యం ఎరిగినవాడు. वो हृदय के रहस्य बातों को మళ్ళా जानता నువ్వు है। ఇటు రావు, फिर से तुम यहाँ पे नहीं నేను आओगे। ఇచ్చి నీళ్లు తాగితే. अगर मैं जो जल दूंगा वो पियोगी तो। ఇలా ఆయన పిలిచాడు అందరిని, రండి జీవజలం నా దగ్గర ఉందని. प्रियो, उसने सबको बुलाया, आज हमारे యోహాను पास जीवन సువార్త का जल है। 7:37 వచనం చదివితే, यूहन्ना 7:23 में अगर पढ़ेंगे तो, యోహాను సువార్త 7:37 వచనం 38 వచనం చదవండి. 7:37 और 38 पढ़िए। पर्व के अंतिम दिन जो मुख्य दिन है, यीशु खड़ा हुआ और पुकार कर कहा, यदि कोई प्यासा हो तो मेरे पास आए और पिए। जो मुझ पर विश्वास करेगा और पवित्र शास्त्र में आया है, उसके हृदय में से जीवन के जल की नदियां बह निकलेंगी। ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఏమన్నాడు? ఎవరైనా తప్పికొనిన ఎడల ఎవడైనా దప్పికొంటే నా యొద్దకు వచ్చి దప్పి తీర్చు. నా ఎద్దుకు రండి, దప్పి తీర్చుకోండి. నా యందు విశ్వాసం ఉంచువాడెవడు నా యందు విశ్వాసం ఉంచువాడెవడో లేఖనం చెప్పినట్లు లేఖనాలు చెప్పినట్లు వారి కడుపులో నుండి జీవన వారి కడుపులో నుండి జీవజల నదులు ప్రవహిస్తాయి. ప్రియులారా, प्रियो, ఈ నదిలో
యేసు ప్రభు తనకు తను చూసుకుంటున్నాడు. इस नदी में यीशु मसीह अपने आप को देखता है. గువ్వలు పావురాలను పోల్చి యేసు ప్రభుని చెప్పాడు సొలొమోను గారు. पंडुकी और कबूतरों को यीशु मसीह के समान सुलेमान ने बताया है. స్వచ్ఛమైన జలములలో ఎట్లా ఆ పావురాలు తిరుగుతూ రెక్కలాడిస్తూ చూసుకుంటున్నాయో ఈ యొక్క ఈ జీవజలం త్రాగి అనేక మందికి సాక్ష్యం ఉన్న సంఘములో ఆయన తనకు తను చూసుకుంటున్నాడు పిల్లలు. जिस तरह इस निर्मल पानी में उड़ते हुए अपने आप को अपने पंखों को देखते हैं, इसी तरह स्वच्छ कलीसिया के अंदर अपने आप को यीशु मसीह देखता నువ్వు है. నేను సంఘం, आप और मैं कलीसिया हैं. అవయవ నిర్మాణమే సంఘం. अंगों का निर्माण ही कलीसिया है. ప్రార్థనా మందిరాలు మనం కట్టుకున్నాం. प्रार्थना का मंदिर तो हमने बनाया है. హస్తకృతాలయాలు ఆయన ఉన్నాడు. हाथों से बने हुए मंदिरों में वो नहीं रहता. అవయవ నిర్మాణమే अंगों का निर्माण ही మనలో ఉండాలనుకుంటున్నాడు. वो हमारे अंदर रहना चाहता है. మనలో ఆయన ప్రతిబింబాన్ని చూసుకోవాలనుకుంటున్నాడు. हमारे अंदर अपने प्रतिबिंब को देखना चाहता है. అదృశ్య పరమేశ్వరుణ్ణి ఓంకార స్వరూపుణ్ణి యేసు ప్రభువు మొదటి శతాబ్దంలో ఈ భూలోకంలో చూపించాడు. अदृश्य परमेश्वर ओंकार स्वरूप परमेश्वर को यीशु मसीह ने पहली నన్ను शताब्दी में చూస్తే दिखाया. నా తండ్రిని చూసాను సవాల్ मुझे చేశాడు. देखा तो मेरे पिता को देख लिया करके इसने ఇప్పుడు सवाल ఆ किया. సవాలు సంఘం చేయాలి. अभी यही सवाल कलीसिया को भी करना యేసు चाहिए. ప్రభు యొక్క ప్రతిరూపము यीशु యేసు मसीह का ప్రభు प्रतिरूप, శక్తి यीशु ఈ मसीह की సంఘం शक्ति, చూపించాలి. ये कलीसिया दिखानी चाहिए. నువ్వు నేను చూపించాలి. आपको मुझको दिखाना है. యేసు ప్రభు మనలో చూసుకోవాలనుకుంటున్నాడు. यीशु मसीह हमारे अंदर देखना चाहता మనం है. యేసులో చూసుకోవాలి. हमें यीशु मसीह के अंदर देखना चाहिए. ఇది ఒక సంఘానికి ఉన్నటువంటి ఒక దర్జా. ये कलीसिया को मिला अधिकार है. క్రైస్తవుడు అంటే మామూలు వ్యక్తి కాదు పిల్లరా. क्रिश्चियन मतलब साधारण व्यक्ति नहीं है. క్రైస్తవు అంటే ఎవరో తెలుసా? क्रिश्चियन मतलब कौन है? భూమిని తలకిందులు చేసేవాడు. पृथ्वी को ऊंचा नीचा डोल मटोल करने वाला. భూమిని తలకిందులు చేసేవాడు. पृथ्वी को पूरी तरह ऊंचा उल्टा उलट पुलट करने वाला. సారంట एक बार ఒక పక్కన జమీన్ ఉందంట, పొలం ఉందంట. बगल में एक खेत है. వ్యక్తి వెళ్ళంట ఒక 5 పైసలు ఇచ్చి ప్రార్థన చేస్తానంటే ఇది నాకు కావాలి, ఇక్కడ నేను చర్చి కట్టుకోవాలి. एक व्यक्ति वहां पे 5 पैसे रख के प्रार्थना कर रहा था कि मुझे ये जगह चाहिए चर्च बनाने की. దైవదాసుడు ఆయన. वो प्रभु का दास है. ఆయన ప్రార్థన చేస్తే అక్కడ అంతే అద్భుతాలు ఆశ్చర్యాలు జరుగుతాయి. वो प्रार्थना करता है तो अद्भुत कार्य आश्चर्य कार्य होते हैं. ఆ పొలం అతను వచ్చానాడంట, वो खेत का मालिक आया और कहा, ఏం చేస్తున్నా అక్కడ? क्या कर रहे हो तुम यहाँ पर? ప్రార్థన చేస్తున్నాను. मैं प्रार्थना कर रहा हूँ. ఏం ప్రార్థన చేస్తున్నావు? कौन सी प्रार्थना कर रहे हो? ఏంది 5 పైసలు ఇక్కడ పడేసావు? यहाँ तुमने 5 पैसे क्यों रखे हैं? ఈ 5 పైసలు ఇక్కడ ఇచ్చి నేను ఇది నాకు కావాలి ఈ పొలం అన్నాడు. ये 5 पैसे मैंने यहाँ रखे हैं क्योंकि ये खेत मुझे चाहिए. నీకు మైండ్ ఏమైనా పోయిందారా? ఇది ఎన్ని లక్షలు అనుకుంటున్నావు? ఇది 70 లక్షలు యొక్క పొలం 5 పైసలు ఇచ్చి నువ్వు కొట్ట. तेरा दिमाग खराब हो गया है कि 70 लाख का खेत है, इसको तू 5 पैसे देके खरीदना चाहता है. जाओ यहाँ से, जाओ. అటు వెళ్ళిన తర్వాత ఒక అతను వచ్చాడంటే ఏంది అతను నేను తిడుతున్నావు అన్నాడు. वो जब व्यक्ति चला गया तो एक व्यक्ति आया और खेत के मालिक से बोला, क्यों तुम उसे डांट रहे ఏంది हो? అతను తిడుతున్నావు అన్నాడు. क्यों डांट रहे हो? చూడయా ఇది 70 లక్షల పొలాన్ని 5 పైసలు పెట్టి కొంటాడంట. देखो 70 लाख का खेत है और ये 5 पैसे देकर इसको खरीदना चाहता है. 5 పైసలు మీకు దొరికింది, సంతోషించు. 5 पैसे तुम्हें मिल रहे हैं, आनंद मनाओ. ఆయన ప్రార్థన చేస్తే ఉచితంగా ఇవ్వాల్సి अगर వస్తుంది. वो प्रार्थना करेगा तो तुम्हें मुफ्त में देना पड़ेगा. ఉచితంగా వెనకమాల పడి ఇవ్వాల్సి వస్తుంది. पीछे उसके पढ़ के मुफ्त में ఇలా देना पड़ेगा. క్రైస్తవుడుకున్నటువంటి దమ్ము తాకత్తుని ఈ రోజుల్లో మనం చాలా బలహీనం చేసి ఆడి చేతుల్లో పెట్టేసాం, సైతాన్ చేతులు. क्रिश्चियन की ताकत को, हिम्मत को, सामर्थ को निर्बल कर हम शैतान के हाथ में आजकल दे रहे हैं. అందుకే అంటాడు, इसलिए कहते हैं, రండి జీవన జల నదిలో आ जाओ जीवन जल की नदियां हम पिएंगे, స్వచ్ఛమైన उसका जल को पिएंगे. అయ్యే వాక్యం, वही है वचन. అది వాక్యం ప్రియుల. वो वचन है प्रिय. కాబట్టి इसलिए గువ్వ నేత్రముల వలె సంఘము స్వచ్ఛమైనటువంటి నేత్రములతో కలిగి ఉన్న సంఘం ఇది. कबूतर की आंखें हैं बिल्कुल निर्मल, ऐसी कलीसिया की भी होनी चाहिए. పౌలు గారు గలితీయులకు పత్రిక రాస్తున్నప్పుడు पौलुस गलतियों को पत्रिका लिखते समय 4వ అధ్యాయం 19వ వచనంలో ఒక చక్కని మాట పొందుపరచాడు. చూడండి 19वें वचन में एक अच्छी बात कही है. देखिए, చూడండి, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడు వరకు నాకు ప్రసవేదన కలుగుచున్నది. हे मेरे बालकों, जब तक तुम में मसीह का रूप ना बन जाए तब तक मैं तुम्हारे लिए फिर जच्चा की सी पीड़ाएं सहता हूँ. అర్థమైందా? समझ में आ गया? ఎవరండి నాడు అలాంటి దైవ సేవకులు? कौन है आजकल इस तरह का प्रभु का सेवक? ఎవరు దైవ సేవకులు? कौन है? ఎవరు విశ్వాసులు? कौन है ऐसे विश्वासी? ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? कैसे प्रार्थना करता है? క్రీస్తు స్వరూపం మీ యందు ఏర్పడు వరకు मसीह का रूप तुम में बनने तक నాకు ప్రసవేదన కలుగుచున్నది. मेरे अंदर जच्चा की सी पीड़ा होती है. అర్థమైందా? समझ में आ रहा है? యేసు ప్రభు यीशु मसीह మనలో ఉన్న అద్భుత కార్యాలను, మంచి యొక్క పరిశుద్ధతను
మంచి క్రియలను, మంచి పరివర్తనను, మారు మనసు చూడాలనుకుంటున్నాడు పిల్లారా. यीशु मसीह हमारे अंदर मन फिराव, अच्छे कार्य को, अच्छे चाल चलन को, अच्छे विचार को देखना चाहता है। పెండ్లి కుమార్తె సంఘము ప్రభు సన్నిధిలో ప్రార్థించి నిష్కలంకమైన नहीं है यीशु मसीह को और पवित्र आत्मा के कार्यों को दिखाने के लिए। చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు. चांद का खुद का प्रकाश नहीं होता। సూర్యుని వెలుగులో చంద్రుడు మెరుస్తూ ఉంటాడు. सूरज की रोशनी में चांद चमकता है। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి, ध्यान दीजिए, సంగమల మీద ఆయన ప్రకాశించాలనుకుంటున్నాడు. कलीसिया के ऊपर वो प्रकाशित होना चाहता है। ఆయన లేని జీవితము చీకటమైంది. बिना उसका जो जीवन है वो अंधकारमय है। కొంతమంది మొదట్లో బాగా యేసుప్రభువుని నడుస్తారు, మెల్లిమెల్లిగా క్రోధాలు, పిల్లల మీద కోపాలు, భార్య మీద కోపం, ఎప్పుడు చూసినా చెడు ఆ ఉన్నటువంటి ఆ రక్షణ పోయింది. पहले यीशु मसीह में बहुत अच्छे से रहते हैं, आगे बढ़ते रहते हैं, धीरे धीरे पति पत्नी आपस में लड़ाई झगड़ा और बच्चों से गुस्सा, घर में हमेशा चिड़चिड़पन, और जो पहले जीवन था वो पीछे होता रहता है। సౌలు ఆత్మ వచ్చేసింది, సౌలులో ఉన్న ఆత్మ వచ్చేసింది. जो शाऊल के अंदर की आत्मा थी वो उनके अंदर आ जाती है। వాళ్ళకి దావీదు కావాలి, उनको दाऊद चाहिए, వాళ్ళకి దావీదు కావాలి, उनको दाऊद चाहिए, వాళ్ళకి కంపల్సరీ దావీదు కావాలి. उनको सीधा करने के लिए दाऊद चाहिए। దావీదు లేకపోతే अगर दाऊद नहीं है तो సౌలు ఆత్మ और शाऊल की आत्मा పిల్లల్ని అంటా ఉంటాడు, భార్యని అంటా बच्चों ఉంటాడు, से चिड़चिड़, पत्नी से झगड़ा, అసలు ఎందుకు గుట్టాను అంటాడు, मैं क्यों पैदा हुआ ఒరేయ్, करके నువ్వు ఎందుకు बोलेगा। గుట్టావురా అనుకుంటా ఉంటాడు. అదంతా సైతానే. और फिर शैतान उसके बोलती रहती है तू क्यों पैदा हुआ। అప్పుడు దావీదు తీసుకోవాలా, तब दाऊद को लेना है, ఏడ తీసుకోవాలి, ఇక वीणा पकड़कर ఏం చేయాలి? क्या करना है। ఇలాంటి వాళ్ళు తీసి జీవితంలో ఉన్నారు పిల్లరా, इस तरह के लोग हैं इस दुनिया में, ఉన్నారు పిల్లరా. है। వాళ్ళ యేసుప్రభు అన్నాడు, వాళ్ళ క్రియలు బట్టి చూడండి మీరు. यीशु मसीह ने कहा उनके कार्यों के द्वारा तुम पहचान सकते हो। సీసీటీవీ పెట్టించాడు, सीसीटीवी लगा दिए हैं, చూసుకుంటాడు, ఏముంది, देखेगा, తెలిసిపోద్ది. सब कुछ पता चल जाएगा। కాబట్టి ప్రియులారా, इसलिए प्रियो, అందుకే అంటాడు, इसलिए कहता है, ఓ సంగమా, సార్వంగమా, పరలోక రాజ్యము ప్రతిబింబమా. ए कलीसिया सर्वांग स्वर्ग राज्य का प्रतिरूप। చూసారా, देखा, సంఘం అనేది అదృశ్య యొక్క పరలోకం, అదృశ్య దేవుని యొక్క స్వరూపం ఈ భూలోకంలో పిల్లరా. कलीसिया जो है अदृश्य परमेश्वर का प्रतिरूप है इस पृथ्वी पर। ప్రభు కనులు प्रभु की आंखें మనలో చూసుకుంటున్నాడు, ఆయన वो हमें अपने अपने आप को हमारे अंदर देखता है, ఆనందిస్తున్నాడు. वो आनंदित हो रहा है। ఎవరైతే ఆయన్ని ఆనందపరుస్తారో భూలోకంలో వాళ్ళకి ఎదురులేదు పిల్లరా. जो कोई उसको आनंद करे दिलाएगा, पृथ्वी में उसका सामना कोई नहीं कर सकता। కుమార్తె సంఘంగా ఎదిగినప్పుడు నువ్వు दुल्हन की कलीसिया के तौर पे आप बढ़ोगे, అందరూ ఏమంటారు, तब सब क्या कहेंगे, ఎంత అందంగా ఉందండి, देखो कितनी सुंदर है, ఎంత అందంగా ఉందండి देखो कितनी सुंदर है, అంటారంట. कहेंगे कि नहीं। అరే చిన్నప్పుడు ఈ పిల్లలు చూస్తే అసలు మనకి ఏమనిపించేది కాదు, పెద్ద కొంచెం ఎట్లా చూడు. देखो बचपन में इस लड़की को देखते थे, कुछ भी सुंदर नहीं लगती थी, अब बड़ी हो रही, कितनी सुंदर हो गई। మొన్నటి దాకా ఈ అమ్మాయి ఎట్టు నల్లగా ఉంది, ఒక రకం ముక్కు ఇట్టు ఉండేది, అట్లా ఏంది, ఇప్పుడు ఏంది బాగా ఎర్రగా ఉంది, అరే మంచిగా ఉంది ఏంది ఈ అమ్మాయి అంటారంట. पहले तक परसों तक हमने देखा था तो सांवली थी और मुंह भी थोड़ा टेढ़ा मेढ़ा था, लेकिन अब तो एकदम सुंदर हो गई है, गोरी हो गई है, बोलते हैं या नहीं ప్రియులారా, प्रियो। సంఘానికి పావురు గువ్వలు ఉన్న ఆ పరిశుద్ధమైన నేత్రాలు ఉండాలి. कलीसिया को जैसे कबूतर और पंडुकी के पवित्र आंखें वैसे होने चाहिए। కొంతమంది కన్నులు ఉంటాయి, कई लोगों की आंखें होती हैं। చూస్తే పావును బండి అంటారు, ఇదంటారు తెలుగులో ఒక మాట అంటారు, చూసారా అది 2 నిమిషాలు గాయబ్, अगर उन्होंने किसी को देखा మాయమైపోద్ది అంతే. तो वो गायब हो जाएंगे, ఇక నువ్వు ఎదుక్కున్న దొరకదు, आप ढूंढो तो भी नहीं నువ్వు ఎక్కడ मिलेंगे, ఎదుక్కున్న దొరకదు. ఇక कहीं पे भी देखो नहीं मिलेंगे। సంఘానికి అలాంటి కన్నులు ఉండకూడదు. कलीसिया की ऐसी आंखें नहीं होनी चाहिए। రెండో విషయం, दूसरी बात, दूसरी बात, ప్రియుని కన్నులు పాలతో కడిగినట్లు ఉన్నాయంట. प्रिय की आंखें जो है दूध से नहाए हुए के समान है। పాలు స్వచ్ఛమైన ప్రియులారా, दूध जो है बिल्कुल साफ होता है, స్వచ్ఛమైన. बिल्कुल साफ होता ఎంతవరకు है। మనిషి దుర్మార్గత దుష్టత అనే ఆ నీళ్లు కలపనంత వరకు, जब तक इंसान जो दुष्ट है उसके अंदर पानी ना मिलाए, ఆ యొక్క పాలతో కడగబడిన కన్నులు అంటారు. दूध से धुले हुए आंखें, అంటే స్వచ్ఛమైన కన్నులు అయి. बिल्कुल साफ आंखें, निर्मल आंखें। మీరు ఎప్పుడైనా పావురాలని గువ్వలను చూడండి, కళ్ళు ఎప్పుడు నీలాలుగా ఉంటాయి, కళ్ళు ఎప్పుడు చూసినా నీళ్లు కారినట్టుగా ఉంటాయి.
कभी भी आप पंडुकी या कबूतर की आंखें देखिए, हमेशा नीली होती है, ऐसा लगता है उसकी आंखों से आंसू टपक रहा है। యేసు ప్రభువును చూసినప్పుడు వాళ్ళందరూ బా ఏంటి ఈయన ఎప్పుడు చూసినా ఈయన కళ్ళు చక్కగా నీలాల్లాగా ఎప్పుడు ఆ యొక్క కారుతున్నటువంటి ఆ యొక్క నీళ్లు లాగా ఉంటుంది. పబ్లిక్ ఎంటూలస్ మొదటి శతాబ్దంలోనే ఆ యొక్క గవర్నర్ కు రాశాడు, పిలాతు గవర్నర్ కి లెటర్ ఈయన గురించి. पब्लिक एंटुलस ने ही पहली शताब्दी में गवर्नर को पिलातुस को लेटर लिखा उसकी आंखों के बारे में, यीशु मसीह की आंखों के పేతురు बारे में। గారు పేతురు 2:14 అంటాడు, పాపము మానని కన్నులు, అలాంటి కన్నులు కాదు ఈయనవి. दूसरा पत्रस में भी पत्रस कहता है पाप ना करने 2:14 చూస్తే 2:14 में देखो, पाप ना करने वाली आंखें, వ్యభిచారిని చూసి పాపము మానలేని కన్నులు. पाप ना छोड़ने वाला, पाप ना छोड़ने वाली आंखें। ఏదైనా స్త్రీని చూసారనుకో अगर किसी स्त्री को देखा వెంటనే వర్ణిస్తారు, तुरंत उसका वर्णन करते हैं, మళ్ళీ పూజలు చేస్తారు, फिर पूजा भी करते हैं लोग, ఉపవాసాలు ఉంటారు. उपवास भी रखते हैं। మనోళ్ళు కూడా ఉన్నారు సంఘాలకు వెళ్ళేవాళ్ళు క్రైస్తవులు. हमारे क्रिश्चियन भी लोग भी हैं जो कलीसिया में जाते हैं, పాపపు కన్నులు, उनके पाप की आंखें होती है। స్త్రీని చూడంగలే, किसी भी स्त्री को देखा స్త్రీలు పురుషుని చూడంగలే, या स्त्री लोग पुरुष को देखे तो చెడ్డ ఆలోచనలు बुरे विचार ఆ కన్నులతో చూసిన వెంటనే तुरंत अपनी आंखों से देखते ही లోపల పాపం చేస్తున్నాను యేసు ప్రభు. यीशु मसीह ने कहा अंदर ही अंदर पाप करते కానీ हैं, యేసు ప్రభు కన్నులు लेकिन यीशु मसीह की आंखें, ఏదంటే పన్నులు, ఆయన నేత్రములు పరిశుద్ధం. ప్రియులారా, उसकी आंखें पवित्र है प्रियो। 1 పేతురు 3:12 చూస్తే पहला पत्रस 3:12 में देखे तो నీతిమంతుల మీద కన్నులు ఉన్నాయంట. धर्मी लोगों पर उसकी आंखें लगी रहती పేతురు हैं। గారు కనులు కలుగు చేసిన దేవునికి కన్నులు ఉన్నాయని చెప్పి గమనించాడు. पत्रस ने जान लिया जिस परमेश्वर ने आंखें बनाई है उसकी भी आंखें हैं। పేతురు గారు కనులు కలుగు చేసిన వానికి కనులు ఉన్నాయి అని రాశాడు. जिसने आंखें बनाई उसकी आंखें है करके कहा है पत्रस అందుకే ने, భయపడ్డాడు ఆయన. इसलिए वो डरा, చూస్తా ఉంటాడు, वो देखता रहता है। నువ్వేం చేస్తున్నావో నేనేం చేస్తున్నానో చూస్తా ఉంటాడు. आप क्या कर रहे हो, मैं क्या कर रहा हूँ, देखता रहता है। మన మూలపాలి పాష గారు పాడతాడు, చూస్తున్నాడు చూస్తున్నాడు రాస్తున్నాడు రాస్తున్నాడు అన్నాడు. ఏమంటాడు? हमारे मोलपालिम पास्टर जी कहते हैं देख रहा है लिख रहा है करके गीत गाते हैं। చూస్తున్నాడంట, రాస్తున్నాడంట. देखता है, लिखता है, వామ్మో ఏమవుతుందో తెలుసా? क्या होगा पता है? రేపు ఆడికి వెళ్తే ఏమవుతుందో తెలుసా? कल के दिन उधर जाएंगे तो क्या होगा पता है? స్వచ్ఛంగా ఉన్నావా? साफ हो, స్వచ్ఛంగా ఉన్నావా? साफ हो। యేసు ప్రభువుని నమ్ముకున్న మనం యేసు ప్రభు బాడీ లాగా ఉన్నావా? यीशु मसीह पर विश्वास करने वाले हम यीशु मसीह के शरीर की तरह ఆయన हैं। అవయవాల్లో ఉన్న ప్రతి అవయవంలో ఉన్నటువంటి ఆ కదలికను మనం గమనిస్తున్నామా? हर एक अंग में जो हरकत है उस पर हम ध्यान देते हैं क्या? పాలతో కడగబడినటువంటి అంట, స్వచ్ఛందమైన అంట. दूध से धुले हुए नहाए हुए के समान निर्मल है। అందుకే హిజ్కియా इसलिए సన్హెద్రేకు వచ్చినప్పుడు जब हिजकिय्याह के पास सन्हेड्रिब आया ఈ దేవునికి ప్రార్థిస్తున్నాడు, నువ్వు చూడయ్యా నీ కన్నులతో. तब वो परमेश्वर से प्रार्थना करता है आप अपनी आंखों से देखो। భక్తులు దేవునికి కన్నులు ఉన్నాయని చెప్పి గమనించి వాళ్ళు భయభక్తులతో బతికారు. भक्त लोगों ने जाना कि परमेश्वर की आंखें हैं और वो डर से भय से जिए। యెషయా 37:17 మీరు చదివితే, यशायाह 37:17 में अगर आप पढ़े तो 37:17 చదివితే 37:17 ప్రభువుకు ప్రార్థన చేస్తున్నాడు. वो प्रभु से प्रार्थना करता है। చూడండి, देखिए, हे यहोवा ఆ कान लगाकर सुन, కాన్ లగాకర్ సున్, हे यहोवा ఏ యెహోవా आंख खोल कर दे ఆంఖ కోల్ కర్ దే. और सन्हेरीब के सब वचनों को सुन ले। ఆ సైన్యములకు అధిపతి యెహోవా, సైన్యములకు అధిపతి యెహోవా చెవియొగ్గి ఆలకించుము. చెవియొగ్గి ఆలకించుము. యెహోవా యెహోవా కన్నులు తెరచి కన్నులు తెరచి దృష్టించుము. దృష్టిని. చూసారా ఏమన్నాడు? क्या कहता है देखिए, అలానే దానియేలు 9:18 అంటాడు. इसी तरह डैनियल 9:18 में ఈ भी कहता है। అంటే భక్తులందరూ కూడా దేవుని కనులు కలుగు చేసినటువంటి, మన కనులు కలుగు చేసిన దేవుడికి కనులు ఉన్నాయి, ఆయన చూస్తున్నాడు, మనం ఏం చేస్తున్నామో చూస్తున్నాం, మనకు భయం లేదు. इसलिए सब भक्त लोग, जिस परमेश्वर ने हमें बनाया है उसकी आंखें हैं, वो हमें देख रहा है, हमें किसी से डरने की जरूरत नहीं है करके कहते हैं। అర్థమైందా మీకు? समझ में आ रहा है आपको ప్రియులారా, प्रियो? మన ఉదయం నుంచి సాయంకాలం బెడ్ మీద నుంచి లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకోబోయే వరకు ప్రతి ఒక్క విషయాన్ని ఆయన రాస్తున్నాడు అక్కడ. हम अपने बिस्तर में से सुबह जब उठते हैं और फिर रात को बिस्तर में चढ़ने तक हर एक हरकत वो लिखता है हमारी। నువ్వు పండుకున్నప్పుడు కూడా నీ బెడ్ మీద ఆలోచించే ఆలోచన కూడా రాస్తాడంట. आप जब सोते हैं अपने बिस्तर पर, आप जो मन में विचार कर रहे हैं उस विचार को भी वो लिखता है। రహస్య స్థలములో జరుగుతున్న అన్ని ఆయన కనిపెడతాడు. रहस्य स्थानों में होने वाली हर बात पर वो ध्यान देता है। ప్రియులారా, प्रियो, కాబట్టి इसलिए జాగ్రత్త. ప్రసంగి గారు అంటారు, 2:14 ప్రసంగి గారు అంటారు, सबोपदेशक 2:14 में జ్ఞానికి कहता है, కన్నులు తలలో ఉన్నాయంట. ज्ञानी इंसान की जो आंखें हैं उसके सर में है, కన్నులు తలలో ఉన్నాయంట. सर के ऊपर है उसके
उसकी ఆయన आंखें, చూస్తూ ఉంటాడు, वो देखता रहता है, చూస్తూ ఉంటాడు. देखता रहता है। మన సంఘానికి కూడా ఇచ్చిన అధికారం అది. हमारे कलीसिया को भी ये अधिकार మనం दिखाया गया है। చూస్తూ ఉంటాం ప్రియులారా. हम देखते रहते ఏం हैं జరుగుతుంది? क्या होता रहता है। జాగ్రత్తగా ఉన్నాం, ध्यान से रहेंगे, అమాయకులు ఉండబాకండి. आप बिल्कुल बिल्कुल निर्मल और బుద్ధులు बुद्धू मत बनिए, మందమతులు ఉండబాకండి. मूर्ख की तरह मत रहिए। అంటే సంఘం నిద్రపోతుందని అర్థం. इसका मतलब है कि कलीसिया सो रही है, నీకు పెళ్లి కుమార్తె దర్జా లేదు. आपके पास दुल्हन का दर्जा नहीं है। అంటే అదే ఆ సంఘమే, అంటే పోవటం రావటం मतलब कलीसिया में जाना आना, అంటే जाना आना। ఏం దొరుకుతుంది మనకి? तो क्या मिलेगा हमें? ఏం దొరుకుద్ది? क्या मिलेगा? ఆ పిల్ల అట్టనే ఉంటది ఇక, वो लड़की ऐसे ही रहेगी, మరుగుజ్జులాగా ఉంటది. नाटी, అయ్యే ఆ కన్నుల్లో సుందరత లేదు, उसकी आंखों में सुंदरता नहीं, అసలు ఏం లేదు ఆ బాడీలో. शरीर में कुछ भी नहीं। అసలు పెళ్లి కుమారుడు ఎవరు చేసుకుంటారండి? कौन दूल्हा उससे शादी करेगा? సంబంధాలు వస్తున్నాయి పోతుంది, रिश्ते आ रहे हैं जा रहे ఎవరు हैं, చేసుకుంటాడు कौन उससे शादी करेगा? అంటారు అందరు. మీరు ऐसे बोलते हैं या नहीं? నచ్చకపోతే अगर पसंद नहीं आई तो సంఘం నచ్చాలి ఆయనకి. कलीसिया उसको पसंद आनी चाहिए। చూసుకుంటున్నాడు ఇప్పుడు ఆయన. वो देख रहा है, అందుకే అంటాడు इसलिए कहता है। ప్రకటన గ్రంథంలో 5:6, ప్రకటన గ్రంథం 5:6, प्रकाशित वाक्य 5:6, 5:6 ఒకసారి తొందరగా చదవండి, టైం లేదు కాబట్టి जल्दी తొందరగా. जल्दी पढ़िए। तब मैंने उस सिंहासन और चारों प्राणियों और हाँ। प्राचीनों के बीच में मानो एक वध किया हुआ मेमना खड़ा देखा। हाँ। उसके 7 सिंग और 7 आंखें थी। శాంత ఆంఖే, 7 కన్నులు ఉన్నాయంట చూడరా. देखा 7 आंखें हैं, 7 కన్నులు, 7 ఒక आंखें, కన్ను కాదు. एक नहीं। 7 అంటే పరిపూర్ణము, 7 मतलब संपूर्ण, పరిపూర్ణుడు ఆయన పిల్ల. वो संपूर्ण है। కాబట్టి इसलिए ఆయన కన్నులంట उसकी आंखें కనికరతో నిండిపోయినాయి అంట. दया से भरी हुई है। మత్తయి 9:36 గాని मत्ती 9:36, 14:14 చూస్తే अगर 14:14 में ఆయన देखें, సమూహములను చూసి కాపరి లేని గొర్రెల వలె చెదిరి ఉన్నదని వాళ్ళ మీద జాలి పడ్డాడు. उसने भीड़ को देखकर बिना चरवाहे की झुंड के समान है करके ఈ उन पर तरस రోజు खाया। ఒక మంచి సంఘం లేని కాపరి आज के दिन एक अच्छी ఆ कलीसिया ఆ नहीं है, సంఘంలో లోకం ఉండటం వల్ల उस कलीसिया के अंदर संसार है, జాలి పడుతున్నాడు. అయ్యో ఈ సంఘస్థులు ఏమైపోతారు. तो तरस खाता है इस कलीसिया के लोग क्या हो కాపరి जाएंगे, సరైనడు కాదు, क्योंकि पासवान उनका अच्छा नहीं है, ఎదిగించడం సంఘాన్ని. कलीसिया को नहीं बढ़ाता, ఆ సామర్థ్యం లేదు. वो सामर्थ्य ही नहीं है उसके పరిమాణం ఉంటే చెప్తానికి, पास। उसका परिमाण होगा तभी तो देगा। ఉన్నవాడికే ఇస్తానన్నాడు, जिसके पास है उसको दिया जाएगा, లేని వాడి దగ్గర ఉన్నవాడు కూడా తీసుకుంటానన్నాడు. जो जिसके पास नहीं है उसके पास जो है वो भी ले लिया ఆ जाएगा। సంఘాన్ని చూసి ఆయన బాధపడుతున్నాడు. उस कलीसिया को देखकर वो दुखी होता కాపరి है। లేని గొర్రెలు, बिना चरवाहे की झुग्गी, ఆచారాలు వ్యవహారాలతో నిండిన గొర్రె కాపరులు, परंपराएं व्यवहार से भरे हुए चरवाहे, ఆ సంఘం ఏమైపోద్ది? वो कलीसिया क्या हो जाएगा? उस कलीसिया का ఏమైపోద్ది? क्या होगा? మరుగుజ్జోళ్ళు, नाटे, అందం లేనోళ్ళు. जिनके अंदर सुंदरता नहीं అంటే है। ఆత్మీయ సౌందర్యం గురించి చెప్తున్నారు పిల్లలు. मैं आत्मिक सुंदरता के लिए बता रहा ఈ हूँ, భౌతికంగా గురించి చెప్పలేదు మీకు. बाहरी रूप से शारीरिक रूप से नहीं बता रहा। ఎవరు వివాహం చేసుకోవాలి? कौन उनसे शादी పెళ్లి करेगा? కుమారుడు హెట్ నాకు నువ్వు నచ్చలంటాడు. दूल्हा कहेगा तू मुझे पसंद नहीं మన आया। యేసయ్య हमारा यीशु పెళ్లి मसीह కుమారుడు दूल्हा రాబోతున్నాడు. आने वाला है। గదిలో పెళ్లి కుమార్తె ఎదుగుతుంది సంఘం అనే గదిలో. कमरे में दुल्हन जो है कलीसिया वो बढ़ रही है। ఆయన జీవితం చరిత్ర మనం ఒకసారి చదివితే ఇదంతా కాపాడు. उसके जीवन का चरित्र अगर हम देखें तो ये सब हमें दिखाई తర్వాత देगा। మత్తయి 15:32లో मत्ती 15:32 ఆయన में దగ్గర देखें तो 3 రోజులు వాక్యం విన్న వాళ్ళు చూసి అంటాడు, ఈ వారికి తిననేమీ లేదు, వాళ్ళు మూర్ఛ చెంది పడిపోతారేమో మార్గంలో, వాళ్ళకి ఆహారం పెట్టమనంట. ఆయనంట కనికరపడ్డా అంట పిల్లారా. यीशु मसीह ने झुंड को देखा, भीड़ को देखा जो 3 दिन से उसके साथ थी, उन्होंने कुछ नहीं खाया, कहीं पे ये बेहोश ना हो जाए करके उनको तरस खाया, उनको भोजन खिलाने को कहा। ఈ రోజు మనం తినకపోతే, अगर आज के दिन हम नहीं खा रहे, మనకి ఇంట్లో ఆహారం हमारे లేకపోతే घर में आहार भोजन नहीं है, ఆయన నవ్వుతాడు आप అనుకోబాకండి. ये मत सोचिए वो हंसेगा, ఆయనకి ఏం పట్టలేదు అనుకోబాకండి. वो हम पर ध्यान नहीं देता मत सोचिए। ఇక్కడ మనకు కనిపిస్తుంది ఆయన తత్వం. उसका तत्व यहाँ हमें दिखाई देता है। వాక్యమే దేవుడు, वचन ही परमेश्वर है, వాక్యమే దేవుడు, वचन ही దృశ్య परमेश्वर है, దేవుడు వాక్యంలో ఉన్నాడు పిల్ల. अदृश्य परमेश्वर वचन में है। నిన్ను చూసి జాలి పడతాడు, నన్ను చూసి జాలి పడతాడు. आपको देखकर तरस खाएगा, मुझे देखकर तरस खाएगा। ఈ లాక్డౌన్ లో చాలా మందికి ఉద్యోగాలు పోయినాయి, इस लॉकडाउन में बहुत से लोगों की नौकरियां चली गई, తినడానికి ఆహారం లేదు. खाने के लिए भोजन नहीं है। అయితే మన సంఘం అనేక మందికి మరి పేదలకి మరి అందిస్తుంది. तो हमारी कलीसिया बहुत लोगों को, गरीबों को भोजन दे रही है। ఏది చేసినా పిల్లల సంఘం ద్వారానే చేయాలి. మనం कुछ भी करना है तो कलीसिया के द्वारा ही हमें करना స్వచ్ఛమైన है। సంఘం స్వచ్ఛముగా చేస్తుంది కాబట్టి దానికి మన రివార్డు దొరుకుతుంది. निर्मल कलीसिया निर्मल तरीके से करती है, उससे हमें रिवॉर्ड మనం मिलेगा। మనమర్జీ చేయకూడదు. अपने मन मर्जी से नहीं करना चाहिए। కాబట్టి సంఘం మీద దేవుని కన్నులు. कलीसिया पर ही परमेश्वर ఈ की नजर होती పావురం है। లాగా గోవుల్లాగా ఉన్న సంఘము ये कबूतर की तरह पंडुके के समान रहने वाली స్వచ్ఛమైన कलीसिया, పాలనే వాక్యమును సేవిస్తున్న సంఘము, साफ और निर्मल दूध का सेवन करने वाली कलीसिया, పాత నిబంధన కొత్త నిబంధన అద్దములో చూసుకుంటున్న సంఘము, पुराने नियम नए नियम के दर्पण में अपने आप को देखने वाली कलीसिया, చక్కని
పాలలో స్నానం చేస్తున్న సంఘము, अच्छे दूध से नहाने वाली कलीसिया, నదిలాగా ప్రవహిస్తున్న సంఘము. नदी की तरह बहने वाली कलीसिया, ఎవడల్లాగా ఆపడానికి किसी से नहीं हो सकता रोकना। అందరూ కూడా మట్టిలో కలిసిపోయారు. सब के सब मिट्टी में मिल गए, దేవతలు देवी देवता అన్ని మిట్టిలో కలిసిపోయి सब कुछ मिट्टी में मिल गए। ఈ రోజు ఏకైక నామం, ఒకే నామం, శ్రేష్టమైన నామం. ఈ రోజు आज के दिन सिर्फ एक ही और श्रेष्ठ नाम, ఆ నామం ప్రియులారా. वही नाम है प्रियो। కాబట్టి ప్రియులారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనిస్తే ध्यान देंगे तो జాలిగనిక కన్నులు, కనికరమతో నిండిన కన్నులు, दया से भरी हुई आंखें, స్వచ్ఛమైన కన్నులు. साफ और निर्मल आंखें। సంఘమైన నీకు నాకు అలాంటి కన్నులు ఉండాలి. हम कलीसिया हैं, आपके और मेरी ऐसी आंखें होनी చూసిన चाहिए। వెంటనే అబ్బో ఏందమ్మో చీర కట్టుకుని కులుగుతుందే, మేము కనుక్కుంటాంలే చీరల మీద, ప్యాంట్ల మీద, ఎమల షూట్, డబల్ షూట్, షూటింగ్లు, షర్టింగ్లు, డుబ్బింగ్లు, డబ్బింగ్లు. ఇది మన కన్నులు. हमारी आंखें ऐसी है, तुरंत किसी स्त्री को देखा तो अच्छा देखो कैसी साड़ी पहन के मटक मटक के चल रही है, तो क्या हुआ मैं भी कल को ऐसी साड़ी నీకు खरीदूंगी। గనక నా लोगों की नजर, స్వచ్ఛమైన కన్నులుంటే అతనిలో చూసే పాపాన్ని చూస్తావు, అతనిలో ఉన్న చెడ్డ గుణాన్ని చూస్తావు. అమ్మో ఈ వ్యక్తి నేను ఎట్లన్నా మార్చాలని చూస్తావు. अगर आपकी मेरी आंखें बिल्कुल निर्मल है तो एक व्यक्ति को देखते ही उसके अंदर के पाप को देखोगे, उसके अंदर का पाप चला जाना है, मुझे मेहनत करनी है, उसके लिए प्रार्थना करनी है करके सोचोगे। ఎవరింట్లో ఉన్న డబల్ డక్ ఫ్రిడ్జ్ చూసావా? किसी के अंदर डबल डोर वाला फ्रिज देख लिया, కన్నులు పడ్డాయి, आंखें पड़ जाती हैं उस पे, ఇస్తావా సత్తావా అంటాడు భర్తను. और पति से कहेगी मेरे को खरीद के दोगे या मरोगे? ఏమన్నా చేయి, నాకంత డబల్ డక్ రావాల్సిందే. कुछ भी करो, मुझे नहीं पता, डबल डोर वाला फ्रिज आना चाहिए मेरे घर ఎలాంటి में। కన్నులు కలిగిన సంఘం ప్రియులారా. किस तरह की आंखें है कलीसिया की प्रियो? ఈ మనిషి మీద ఆ పెండ్లి కుమారుడు ఇష్టం పడడం. इस तरह के इंसान के ऊपर दुल्हा नजर नहीं रखेगा। జాగ్రత్త. ध्यान दीजिए। మూడో అంశం, तीसरी बात, ఆయన కన్నులు తాచిన రత్నములు అన్నాడు. उसके जो आंख है एक अच्छे मोती के समान है, లగావువా. लगे हुए मोती के समान है। తాచిన అంటే పొదిగిన అని అర్థం. लगे हुए, रखे हुए मोती के समान। రత్నాల్ని ఉంగరంలో పొదుగుతారు, मोतियों को अंगूठियों में लगाते हैं, రత్నాల్ని వడ్రాన్లో పొదుగుతారు. अंगूठियों को जो कमर में बांधते हैं उसमें రత్నాల్ని लगाते हैं, వడ్రాన్లో పొదుగుతారు అంటే मोतियों को जो कमर में लगाते हैं उसमें भी लगाते हैं। పొదిగినాకే ఆ రత్నాలకు అందం వచ్చింది. उनको लगाने के बाद किसी के ऊपर उनकी सुंदरता दिखाई అంటే देती है। ఇక్కడ సంఘాన్ని పోల్చి చెప్తున్నాడు. मतलब कलीसिया को दिखाता है यहाँ అంటే पे। ఎప్పుడైతే పొదుగుతారో స్థిరంగా ఉండిపోతాయి. जब किसी पे लगाया जाता है वो मोतियां वहाँ पे स्थिर रूप से रह जाती है। ఉంగరంలో ఉంటే రత్నం మెరుస్తా ఉంటది, अगर अंगूठी पे लगाओगे तो मोती चमकती रहती है, రత్నాల్లో ఉంటే మెరుస్తా ఉంటది, अगर जो कमर पे बांधते हैं सोने का उसमें लगाओगे तो वो चमकती हुई दिखाई వడ్రాలలో ఉంటే देगी, మెరుస్తా ఉంటది. चमकती हुई दिखाई देगी। కాబట్టి इसलिए స్థిరముగా ఉంటాయి మూతిలు, स्थिर रहती है मोतियां, ఆ యొక్క రత్నాలు. वो मोतियां। కాబట్టి సంఘం అనే నువ్వు నేను స్థిరంగా ఉండాలి, कलीसिया है आप और मैं, तो हमेशा स्थिर बने रहना चाहिए, అస్థిరంగా ఉండకూడదు. अस्थिर नहीं रहना चाहिए। యెరూషలేముకి కాపరి యాకోబు గారు తొలి సంఘానికి అన్నాడు, లెహర అంటే సముద్రం యొక్క కెరటాల వలె రెండు మనసులు కలిగి ఉంటారంట. जो यरूशलेम का पासवान है याकूब कहता है समुद्र की लहरों के समान दो मन रखते हैं, విచిత్త दुचिता అంటే मन, రెండు ఆలోచన, दो विचार, రెండు మనసులు. दो मन। పావుకు రెండు నాలుకలు ఉంటాయి. सांप के दो जीभ होते हैं, ఇప్పుడు చూసారు అంటా ఉంటాం. कभी देखा है आपने? ఆ నాలుగుతో బూతులు, ఈ నాలుగుతో హల్లెలూయా హల్లెలూయా एक जीभ से गालियां, दूसरे जीभ से हालेलुया హల్లెలూయా हालेलुया హల్లెలూయా. हालेलुया। నేను మరీ చెప్తున్నాను मैं बार बार बता रहा हूँ, చెప్తున్నాను స్తోత్ర బలి అంటాడు. బాహుబలి టికెట్స్ బాహుబలిలో ఉంటాడు, स्तोत्र बलि करके गीत गाएगा, बाद में बाहुबली का टिकट लेके पिक्चर हॉल में होगा, సింహాలు ఉంటాడు. మధ్యాహ్నం दोपहर के समय पिक्चर हॉल में होगा, ఉదయ ఆరాధన सुबह आराधना ఏమంటాడు? क्या कहेगा? మార్గము సోపోము నీటికి అంటాడు. అత్తారింటి దారి సినిమాలకి వెళ్ళిపోతుంటాడు. प्रभु का मार्ग दिखाओ करके चर्च में गाना गाएगा और दोपहर को पिक्चर हॉल में पिक्चर देखने जाएगा, మరి సాయంకాలం 6 గంటలకు మళ్ళీ ఆరాధనకి వెళ్తాడు, फिर शाम के समय 6 बजे भी आराधना में जाएगा, మళ్ళీ ఆరాధనకి వెళ్తాడు. आराधना में जाएगा, అబ్బో మళ్ళీ సాయంత్రం 10 గంటలకు ఉపవాస ప్రార్థన అంటాడు. फिर शाम को 10 बजे रात के उपवास की प्रार्थना అసలు करेगा। తీరికే ఉండదు పాపం. इसके पास समय ही नहीं होता, పాపం చేస్తానికి తీరిక ఉండదు. पाप करने का समय नहीं బా होता। ఎంత మంచి విశ్వాసం అంటాం మనం, हम कहते हैं कितना अच्छा समय है, మంచి విశ్వాసం कितना అంటాం. अच्छा विश्वासी है, కానీ స్థిరం లేని వాడు పిల్లలు, लेकिन स्थिरता नहीं है, స్థిరం లేని ప్రియులారా. स्थिर नहीं है वो। అందుకే అంటాడు సొలొమోను మహారాజు సామెతలు 4:25లో అటు ఇటు చూడక కరెక్ట్ చూసే కన్నులు కావాలంట. इसलिए नीति वचन 4:25 में सुलेमान राजा कहता है इधर उधर ना देखे, सीधा देखे, కరెక్ట్ చూసే కన్నులు కావాలి. सीधा देखने वाली आंखें चाहिए। ఒకసారి చూడొచ్చు, एक बार देख सकते हैं, ఒక్కసారి చూడొచ్చు అనుకోకుండా. अचानक आपने देख लिया, నువ్వు చూసిన తప్పు అయితే మళ్ళీ రెండోసారి తిరిగి చూడొద్దు. वो जो देखा है वो गलत है तो फिर कभी मुड़ के రెండోసారి नहीं తిరిగి देखना। చూస్తాం పాపం, दूसरी बार मुड़ के देखना पाप है। మూడోసారి చూస్తాం మన కన్నులను చూస్తాం. पहली बार अचानक देख लिया हमारी आंखें, हम देखेंगे।
మీరు రేపు నుంచి నడబాకండి, పాస్టర్ అన్నగా బిట్ట వెళ్దాం అనుకోబాకండి. आप ये मत सोचिए पास्टर जी ने कहा है इसलिए कल से सिर्फ ऐसे सीधा ही ऐसे जाएंगे. ఉంటా అలాంటి ప్రభుత్వం కూడా ఉంటారు ఈ లోకంలో. ऐसे लोग भी हैं इस संसार में. అట్ట ఇట్ట చూడకూడదు, పాస్టర్ గారు చెప్పాడు అంటారు. पास्टर जी ने कहा है इधर उधर नहीं देखना. దాని గురించిగా मैं చెబుతుంది. इसके बारे में नहीं कह रहा. అస్థిరమైనటువంటి పాపమైన కన్నులు, अस्थिर मन और पाप वाली आंखें. అది ఏ కాడకి చూస్తానే ఉంటాడు. ఒక ఫోన్ వచ్చింది నాకు ఒకసారి. वो हमेशा देखता ही रहता है इस तरह. एक बार मेरे को फोन आया था. పాస్టర్ అండి మా ఆయన గురించి ప్రార్థన చేయండి. पास्टर जी मेरे पति के लिए प्रार्थना कीजिए. పిల్లలతో వెళ్తా ఉంటాడంట భార్యతోటి. वो पत्नी बच्चों के साथ जाता रहता है. స్త్రీని చూసాడంటే అట్టానే చూస్తా ఉంటాడంట. अगर किसी स्त्री को उसने देख लिया तो उधर देखता ही रहता है. పిల్లలు అంటారంట, बच्चे कहते हैं నానా ఇక జాలే పద అంటాడంట. पापा बस हो गया अब चलो. ఎంత సిగ్గులేని తండ్రి ఆయన. देखिए कितना शर्म की बात है. సిగ్గులేని తండ్రి. శరంకే వినా लाशरम पिता నాశరం పిత, लाशरम లాచరం పిత. భార్య అంటదంట, पत्नी कहती है ఇక చూసేవాళ్ళే పద. भाई देख लिया का बस काफी है चलो. ఎవడండి ఎవడండి ఈడు? ఓ పాట కూడా ఉంది, ఎవడండి బాబుయుడు ఎంత చెప్పినా ఎంత చెప్పినా వినడు. एक गीत भी है प्रभु का. ఎంత చెప్పినా వినకపోతానంట హఠాత్ ఒక్కసారి ఆడి మీద శాపం వచ్చేస్తున్నాడు. कितना भी बताए नहीं सुनेगा तो एक दिन अचानक उसके ऊपर श्राप आ जाएगा. సౌలైనా సరే, దావీదైనా సరే, మోషే అయినా సరే. वो शाऊल हो, दावीद हो या मूसा हो. చాలా మంది అంటారు నన్ను పిలుచుకున్నాడు పాడిందే పాడరా పాస్పాల దాసుడు. అరే ఎప్పుడో పిలుచుకుంటే ఇప్పుడు నీ పరిస్థితి ఏంది? बहुत से लोग कहते हैं प्रभु ने मुझे बुलाया, प्रभु ने मुझे बुलाया. बस ये गीत गाते रहते हैं. बुला तो लिया लेकिन अभी क्या कर रहे हो तुम? ప్రజెంట్ అడుగుతాడు. वर्तमान पूछेगा. ప్రజెంట్ वर्तमान. భవిష్యత్తు అడగడు. भविष्य नहीं पूछेगा. నేను భవిష్యత్తులో బాగా జాతనుకున్న వీడిలో ఉంటాను. मैं भविष्य में बहुत अच्छे से करूंगा सेवा और अभी सिगरेट पीते रहते ఇప్పుడు हैं. నేనేమో अभी मैं नहीं ఇప్పుడు सुनूंगा. లాక్డౌన్ లో రాను నేను. इस लॉकडाउन में मैं नहीं కానీ आऊंगा. రాబోయే దినాల్లో लेकिन आने वाले दिनों में కత్తిని, मैं तलवार हूँ. మూడో ప్రపంచ యుద్ధంలో కత్తిగా ఉంటావు నువ్వు. तीसरे युद्ध में आप तलवार की तरह रहोगे. ఇప్పుడేం మేకలాగా ఉంటావు. अभी तो बकरी की तरह रहोगे. పిల్లరా प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए వాక్యం ఏం చెప్తుందో చూడండి. वचन क्या कहती है. మన ప్రభు అంట, हमारा प्रभु మన हमारा ఆ प्रभु కన్నులు స్వచ్ఛమైన కన్నులు, ఎప్పుడు కన్నీరు కార్చే కన్నులు. उसका आंख हमेशा निर्मल है और पापों आंसू में बहाता रहता है पापियों చూడండి को హెబ్రీ देखकर. 5:7 చూడండి. इब्रानियों 5:7 में देखिए. 5:7 చూడండి. 5:7. ఆయన బ్రతికున్న దినాలలో ఆయన మృత్యువు నుంచి బ్రతికించడానికి ఆయనకి మృతులలో నుండి కాపాడు ఆయనకంట మహారోదన మహారోదనతోటి కన్నీళ్లతోనూ కన్నీళ్లతోటి మరణం నుండి రక్షింపగలవానికి తనను మరణం నుండి రక్షించువానికి ప్రార్థనలు యాచనలు సమర్పించి ఇప్పుడు చేయండి ప్రార్థన. కరోనా నుంచి నన్ను కాపాడయ్యా. आप प्रार्थना कीजिए कोरोना वायरस से मुझे बचाओ. నన్ను కాపాడయ్యా. मुझे बचाओ प्रभु. కన్నీరు గార్చి आंसू बहाते हुए. పాపానికి అలవాటుపడబాకండి. पाप के आदि मत ఎవరైనా बनिए. పాపం చేసి ఉంటే మానుకోండి. अगर कोई पाप किया है तो उसको करना छोड़ ఎందుకు दीजिए. నన్ను కరోనా వైరస్ మనం కాపాడాడు? ఇప్పుడు क्यों प्रभु ने मुझे अभी कोरोना वायरस से నన్ను ఎందుకు बचा के रखा है? బ్రతికించాడు? मुझे क्यों जीवित रखा నా है? ద్వారా ఏం చేయాలనుకుంటున్నాడు? मेरे द्वारा क्या करना సంఘానికి चाहते నేను हैं? ఏం ఉపయోగపడాలి? कलीसिया के मैं किस इस्तेमाल में आऊं? నిన్ను చూసుకుంటున్నాడు పిల్ల. वो आपको देखता है प्रियो. నిన్ను చూసుకుంటున్నాడు. आपको देखता है. నదిలో గువ్వలు పావురాలు చూసుకున్నట్టు సంఘమైన నీలో ప్రభు నిన్ను చూసుకుంటున్నాడు పిల్ల. नदी में कबूतर और पंडुकी जैसे अपने आप को देखते हैं, कलीसिया है आपके अंदर यीशु मसीह अपने आप को देखना चाहता है. ఇర్మియా 14:17 చదివితే, इर्मिया 14:17 में देखे तो ఇర్మియా 14:17 చదవండి ఒకసారి. इर्मिया 14:17 కన్నీటి में ప్రవక్త అనే పేరు పిల్లారా. उसका नाम है आंसू बहाने वाला नबी. కన్నీటి ప్రవక్త. आंसू बहाने वाला नबी. చూడండి 14:17. జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది. జనుల కన్యక గొప్ప ఉపద్రవం వలన పీడింపబడుచున్నది. కన్యక అంటే సంఘమే ప్రియులారా పీడించబడుతుంది. గాయమునందినది. ఘోరమైన గాయమునందినది. దివారాత్రములు మానక నా కన్నుల నుండి కన్నీరు కారుచు. దివారాత్రము మానక నా కన్ను నుంచి కన్నీరు కారుతుంది. సంఘం పాడైపోతుంది. कलीसिया खराब हो रही है. సంఘం तू పాడైపోతుంది. उनसे यह बात कह, हाँ। मेरी आंखों से दिन रात आंसू लगातार बहते रहे. కన్యక చెడిపోతుంది పిల్లలు. वह ना रुके क्योंकि मेरे लोगों की कुंवारी बेटी बहुत ही कुचली गई और घायल हुई है. సంఘం పరిశుద్ధంగా ఉండాల్సింది పాడైపోతుంది. कलीसिया को पवित्र रहना चाहिए लेकिन खराब हो रही సంఘం है. అంటే అనుకోబాకండి. कलीसिया मतलब कुछ और है करके నువ్వు मत నేనే. सोचिए. आप और मैं है. ఆచార వ్యవహారాలు పడిపోతున్నాం మనం. हम परंपराओं में गिरते जा रहे हैं. పిల్లల జాగ్రత్తగా ఉండండి. प्रियो ध्यान से रहिए. హెచ్చరిస్తున్నాడు. वो सावधान कर रहा है. హెచ్చరిస్తున్నాడు. सावधान कर रहा है. ఎంత హెచ్చరించినను, ఎంత జాలిపడినను, ఎంత కన్నీళ్లు గార్చినా, ఎంత రోదన చేసినా గాని, कितना भी सावधान करे, कितना भी चेतावनी दे, कितना भी आंसू बहाए, లోబడిన ప్రజలను చూసినప్పుడంట ना झुकने वाले लोगों को देखने पर ఆయన కళ్ళు ఎర్రగా మండిపోతున్నాయి. उसकी आंखें लाल लाल जलती रहती నేను हैं. ప్రభువులో కొత్తగా వచ్చినప్పుడు जब मैं प्रभु में नया नया आया था, అదే నేను చూడాలయ్యా అనుకున్నా. प्रभु मैं आपको देखना चाहता हूँ करके నాకు कहा. ఆశ కలిగింది. मेरे अंदर इच्छा आई, అయ్యా నాకు కనపడయ్యా, प्रभु मुझे दिखाई दो, కనపడయ్యా. मुझे दिखाई दो.
రాత్రి కల్లో కనపడ్డాడు. रात को मुझे स्वप्न में दिखाई दिया। బా ఎర్రగుండి కళ్ళు. उसकी आंखें लाल लाल थी। ఇప్పుడు కూడా నా ఒళ్ళు జలతరిస్తుంది. अभी भी वो सोचता हूँ तो मेरे रोंगटे జలతరిస్తుంది నా ఒళ్ళు. मेरे शरीर में रोंगटे खड़े हो నా जाते हैं। ఇంకా ఎట్ట చూశాడంటే उसने मेरी तरफ ऐसे देखा, చూడు నా కళ్ళు అన్నాడు. देखो मेरी आंखें। బా ఇంతవరకే కనపడ్డాడు. सिर्फ मुझे आप कमर तक ही दिखाई दिया, ఇంతవరకు కనపడ్డాడు. इतने तक ही दिखाई दिया। కళ్ళు ఎర్రగా ముఖం ఎర్రగా ఉంది. उसके मुंह और आंखें लाल थी। ఆయన ఎంత స్వచ్ఛమైన వాడో, ఎంత నిర్మలమైన వాడో, ఎంత జాలి కలిగిన వాడో, ఎంత కనికరం కలిగిన వాడో, పాపులను చూసినప్పుడు, పాపంలో మునిగిన సంఘాన్ని చూసినప్పుడు అంత కళ్ళు ఎర్ర చేస్తారు పిల్లరా. जितना तरस रखने वाला, जितना दया करने वाला, जितना करुणा करने वाला है, जब पापियों को देखता है उतना ही क्रोध करने वाला, जलन रखने वाला అందుకే है। యోహాను గారు పద్మాస్ ద్వీపంలో ఏమని చూశాడు? అగ్ని జ్వాలలతో మండుచున్న కన్నులు గలవాడని రాశాడు. इसलिए पतमस टापू में यूहन्ना ने क्या देखा? आग से जलते हुए आंखों। ప్రకటన 2:18. प्रकाशित वाक्य 2:18। 14:5 చదివితే మీరు, अगर 14:5 में पढ़े, టైం లేదు కాబట్టి నేను ముగించబోతున్నాను. మరి పుట్టినరోజు కూడా ఉంది ఈ రోజు. समय नहीं है, मैं खत्म करने जा रहा हूँ क्योंकि एक जन्मदिन भी है, కేక్ కటింగ్ చేయాలి केक कटिंग करना है। కాబట్టి పిల్లారా इसलिए प्रियो జాగ్రత్తగా గమనించండి. ध्यान दीजिए, ఆయన నేత్రములతో పాలతో కడిగిన కన్నుల వంటి ఆ కన్నులు సంఘానికి ఉండాలని, అలాంటి జ్ఞానం ఉండాలని, అలాంటి బుద్ధి ఉండాలని, అలాంటి అనుకరణ ఉండాలని ఈ రోజు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతుంది. आज के दिन पवित्र आत्मा बात करता है कि ऐसी कलीसिया होनी चाहिए, दूध से नहाई हुई हो, धुली हुई हो, निर्मल हो, साफ हो। 3 వారాల నుంచి నేర్చుకుంటున్నాం మనం. 3 हफ्ते से हम सीख रहे हैं। ధవళవర్ణుడు, రక్తవర్ణుడు, गोरा लालसा, 10,000 మందిలో కూర్చుని తగిన వాడు. 10,000 लोगों में उत्तम। ఆయన కేశములంట उसके बाल పరంజితో పోల్చినంట. कुंदन के समान है, ఆయన నేత్రములంట उसकी आंखें స్వచ్ఛమైన పాలతో గువ్వలు పావులు లాగునంట. निर्मल दूध के समान, कबूतर की आंखों के समान है। రేపు ఇంకో సందేశంతో వద్దాం. कल के दिन एक और संदेश के साथ ఇంకో आएंगे, సందేశంతో వద్దాం. एक और संदेश के साथ ఇంకా आएंगे విన్నాం ప్రభు, और सुनेंगे प्रभु के बारे में అద్భుతంగా విన్నాం. अद्भुत రండి रीति से। మోకరించాలి. आइए घुटने में आएंगे। రండి మా కేక్ మీరు సిద్ధపరచుకోండి అమ్మా. పద్మ రండి ప్రార్థిద్దాం. पद्मा दीदी केक तैयार कर लीजिए। సర్వశక్తిమంతుడు సర్వప్రాది వందనాలు నాయన. सर्वशक्तिमान सर्वश्रेष्ठ के कृपालु दयालु प्रभु धन्यवाद। సంఘమును స్వచ్ఛమైన పాలతో చూసుకున్నారు. कलीसिया को प्रभु साफ दूध, निर्मल दूध के समान आपने देखा। సంఘమును నాయన స్వచ్ఛమైన నదీ తీరములలో గువ్వ నేత్రముల వంటి నేత్రములతో చూసుకున్నారు. प्रभु